ఆకాష్ గారు హలో అండి. హియర్ మ్యామ్. ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నట్టే అందాల రాక్షసి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అని. అందాల రాక్షసి కూడా చాలా స్లోగా జనాల్లోకి వెళ్ళిందండి. సినిమా థియేటర్స్లోకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో అల్నాటి రామచంద్రుడిని కూడా కంపేర్ చేస్తున్నారు. సో మౌత్ టాక్ అనేది ఎంత వెళ్ళినా కూడా జనాలు థియేటర్కి వెళ్ళి చూడడానికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువ స్కోపే ఉంటుంది సినిమాలకి వెళ్ళి చూడడానికి. సో అట్లాంటిది కాకుండా ఒక వన్ ఎలిమెంట్ ఈ సినిమా నుంచి మీరు ఇన్డెప్త్ మీరు తీసుకెళ్తారు అని అంటే మీరు ఏం చెప్తారు? ఈ సినిమా నుంచి ఇన్డెప్త్గా ఆడియన్స్ తీసుకొస్తుందని అంటే అండి, ఫస్ట్ ఇప్పుడు మేము కొత్త వాళ్ళతో అందరితో వెళ్తున్నాం. తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మార్నింగ్ షో టికెట్లు తెగవు అంత ఈజీగా. నేనే చెప్తున్నాను. సో ఆఫ్టర్ మార్నింగ్ షో దీని కంటెంట్ ఏంటనేది ఈజీగా బయటికి తెలుస్తుంది. ఆటోమేటిక్గా టికెట్స్ బుక్ అవుతాయి అనుకుంటున్నాను నేను ఇట్టి పరిస్థితుల్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా అనిపించింది? మీ రోల్ ఇక్కడే చాలా ఒక్క స్టిల్స్లోనే చాలా వేరియేషన్స్ చూపించారు. సో ఓవరాల్గా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా డిఫికల్ట్గా అనిపించిందా మీకు? Thank you, ma'am. Actually, first, the main and foremost thing is, ఈ మూవీలో ఓన్లీ ఐ ఫెల్ట్ మీరు చాలా క్యూట్గా ఉన్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు, ఈ కాదు ఓన్లీ పర్ఫార్మెన్స్ కూడా బాగొచ్చింది. ఐ ఫెల్ట్ దిస్ కాంప్లిమెంట్ మేబీ ఐ విల్ గెట్ ఈ మూవీ రిలీజ్ తర్వాత. అందుకే ఐ చోజ్ దిస్ రోల్. వెరీ డిఫికల్ట్ బికాజ్ నేను బెంగాలీ అమ్మాయి. సో ఈ మూవీలో పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంది. సో మెనీ అప్స్ డౌన్స్. ఫస్ట్ హాఫ్ వన్, second half another pace, so ups and downs. So we did a lot of hard work, but little confidence and hope. Actually I have a koncham hope undi ki maybe entire Telugu audience will feel mana daughter, mana son. So ఆల్ ద వెరీ బెస్ట్. వెంకటేష్ గారు, ఇందాక నుంచి ట్రై చేసినా కానీ మీ దాకా మైక్ రావట్లేదు. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని కామెడీ రోల్సే కదా. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కమెడియన్స్ అందరూ విలన్ అవతారాలు ఎత్తుతున్నారు. మరి మీరు ఈ సినిమాలో ఏమన్నా విలన్ అవతారం ఎత్తే ఛాన్స్ ఉందా, లేదంటే యాజ్ యూజువల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అదే కామెడీ ఏమన్నా పండిస్తుంది? ఉందండి. ఈ రాముడు సీత స్టోరీ ఉందంటే రావణాసురుడు ఉండాలి కదండి, అది నేనే అన్నమాట. సో అది విలన్ నేనే. మోక్ష హియర్. యాక్చువల్లీ యూ స్టడీడ్ సైకాలజీ కదా, రైట్? yes sir. మీరు యాక్టింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీస్? జాబ్ రాలేదన్నా, లేదంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? సైకాలజీ గుర్తుపట్టలేక ఎవరిని వచ్చేసింది. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ ఆర్టిస్ట్. మై ఫ్యామిలీలో వి వెరీ మచ్ బిలాంగ్ టు ద క్లాసికల్ ఘరానాస్. ఐ వాజ్ ఆల్సో మెయిన్లీ అ క్లాసికల్ డాన్సర్. Stage theatre, I did theatres in Bengal. So psychology, actually I wanted to study psychology, to get into the deeper depths of art forms, very art forms. So we have to get into the psychology of the director, first of all the character, whichever art forms we do, even theatre also, street plays, movie. So psychology is the only subject through which we can get into even culture. Ipudu I am not looking, I'm not a Bengali ammai, if on screen. So that psychology is the subject which has helped me a lot to grow and to nurture my creativity inside me. So I felt I always wanted to be a psychologist also, but while pursuing my master degree I stepped into the film industry. So that is actually helping me ipudu chala. ఓకే. కృష్ణవంశీ గారు చెప్పండి సార్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కదా, అక్కడ సాఫ్ట్వేర్లో జాబ్ చేయడం ఎక్కువ ఈజీయా, ఇక్కడ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయడం ఎక్కువ ఈజీయా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది నాకు తెలిసి. ఆబ్వియస్లీ కార్పొరేట్ లైఫ్లో మీటింగ్స్ అది డే అండ్ నైట్ అవ్వచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ. బట్ రెండింటి కంపేర్ చేయాలంటే రెండు చాలా వేరండి. ఒకటేంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొంచెం క్లియర్గా అన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. పచ్చి చెప్పాలని రిక్వైర్మెంట్స్ అన్నీ క్లారిటీగా అన్నీ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మన ఇన్నర్ ఎమోషన్స్ అన్నీ బయట తీసుకొని రావాలి. అక్కడ ఏంటంటే ఇట్స్ జాబ్.
ఈ జాబ్ ఏంటంటే మన లోపల ఉండే ఎమోషన్స్ అవి ఉన్నా లేకపోయినా ఆ క్షణంలో ఆ సీన్ కోసం మనం బయటికి తీసుకొని రావాలి. సో రెండు చాలా వేరు నా ఒపీనియన్ సార్. కానీ మీది అన్నౌన్ ఫేస్ అని అంటున్నారు ఇక్కడ, కానీ మీరు చూడడానికి ఫస్ట్ ఎవరైనా చూస్తే బెల్లంకొండ గణేష్ లాగా అనిపిస్తారు. మరి మీ డైరెక్టర్ ఏమన్నా అలా అన్నారా ఫస్ట్ చూసినప్పుడు? చాలాసార్లు అన్నానండి. అంటే ఒక ఫెమిలియర్ ఫేస్ అని చాలాసార్లు చెప్పాను. ఫెమిలియర్ ఫేస్ అని చెప్పాను. బెల్లంకొండ గణేష్ లాగా ఉంటారు, కొంచెం 2-3 షేడ్స్ కనబడతాయి తనలో. కాకపోతే ఏంటంటే తను బోర్ కొట్టడు.